పరిశుద్ధ బైబిల్ లేఖనం నుంచి యావేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనపూర్వంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యాన్ని బట్టి ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రమ్మంటున్నాడు ప్రభు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఈ విషయాలను బట్టి కొద్దిసేపు మనము మాట్లాడుకుందాం. దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఉపవాసం ఉండి నా యొద్దకు రండి అని యావేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. యావేలు రాస్తూ ఉన్నాడు ఈ మాటలు. ఉపవాసము అనగా ఏమిటి అనే విషయాల్లో అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది ముందుగా తెలుసుకున్నట్లయితే, ఆ పదము మనకు ఉపవాసము ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఫాస్టింగ్. ఇది ఉపవాసం అనేది సాంస్క్రిట్ వర్డ్ అండి. ఉపవాసము, ఉప ప్లస్ వాసము. ఉప అనగా మనం చూసుకున్నట్లయితే తగ్గింపు లేదా దగ్గరగా అని అర్థము. వాసము అనగా నివాస స్థలము. అనగా ఉపవాసము అనగా దగ్గరగా నివసించు. ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా నివసించు. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా నివసించు అనే అర్థం అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉపవాసము అనగా తిండి మానేయడం, ఆహారం తినకపోవడం ఇది కాదు ప్రాముఖ్యమైనది. దేవునికి దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా బ్రతకడం, దాన్నే ఉపవాసం అంటూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఉపవాసం గురించి. అంటే ఉపవాసం అనగానే మనకు గుర్తొచ్చేది తిండి మానేయడమే, ఆహారం తినకుండా ఉండడమే. నీకు ఉపవాసం అనగా అదే, కానీ దానిలో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, ఉపవాసము అనగా దేవునితో నివాసం, దేవునికి దగ్గరగా జీవించు. ఆ తినే విషయాలు ఇవన్నీ రేపు చూద్దాం, ఏ విధంగా సిద్ధపడాలి. ఈ రోజున ఉపవాసం అంటే ఏంటి మనం వింటూ ఉన్నాం. అందులో అసలు ఉపవాసము అనగా దేవుని దృష్టిలో ఏంటి అనేక విషయాలు ఉన్నాయి. తర్వాత పంచుకుందాం. ప్రాముఖ్యమైన విషయము ఉపవాసములు మనం ప్రారంభిస్తున్నాము కనుక అసలు ఈ ఉపవాసము అంటే ఏంటంటే, దేవునికి దగ్గరగా జీవించడం, దేవునికి దగ్గరగా రావడం. ఎప్పుడైతే మనం ఆహారం మానేస్తామో, లేకపోతే ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తుంటామో, ఆహారం మానేయడం వల్ల దేవుని దగ్గరగా అవుతారా అంటే, ఆహారం మానేస్తే దేవునికి ఇష్టమవుతారా అంటే, ఏం తినకుండా ఉంటే దేవుడు మెచ్చుకుంటాడా? అది కాదు ఉపవాసం అంటే. దేవుడు నిన్ను కష్టపెట్టాలని చూడట్లేదు. ఉపవాసం అనగా అది శారీరకంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక పూట భోజనం చేయడం వల్ల, లేకపోతే రోజు చేస్తూ ఒక పూట భోజనం చేయకుండా ఉండడం వల్ల ఎన్నో శరీరంలో గొప్ప మేలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఫాస్టింగ్ ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కూడా బలంగా ఉంటామని శాస్త్రవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఉపవాసము అనగా ఆహారం మానేయడం కాదు, కానీ దేవునితో దగ్గరగా జీవించడం. ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మనకి ముద్రడిపోయింది ఉపవాసము అనగానే తిండి మానేయడం ఒకటే. అదే ఆహారం తినకపోవడం ఒకటే ఉపవాసం కాదండి, చాలా ఉన్నాయి. ఉపవాసం అంటే అసలు చాలా విషయాలు ఉన్నాయి, మనం పంచుకుందాం ముందున్న రోజుల్లో. ఉపవాసం గురించి చెప్తాను నేను దాదాపు కొంత వరకు. అయితే ఈ ఉపవాసము అనగా నువ్వు ఆహారం మానేయడం కాదు. ఈ ఉపవాసం అనడం ఏం జరుగుద్ది, ఆహారం మానేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే, నీలో శరీరానికి కావలసిన శక్తి తగ్గుతుంది అంతే. మనకి ఆహారం తినకపోతే ఏమవుద్దండి, శరీరంలో శక్తి తగ్గిపోద్ది. మరి ఉపవాసం ఉంటే ఏమవుద్దంటే శరీరంలో శక్తి తగ్గిపోద్ది. కానీ మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ఆత్మకు బలం వస్తుంది. ఇక్కడ ఉపవాసం అనగా నీ శరీరానికి శక్తిని తగ్గించి ప్రార్థనా శక్తి ద్వారా నీ ఆత్మకు బలాన్ని ఇస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు శరీరానుసారంగా ఉంటే దేవుని దగ్గరగా జీవించలేవు, శరీరానుసారంగా ఉంటే దేవుని దగ్గరగా బ్రతకలేవు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో, ఆత్మను బలపరుచుకుంటావో, దేవుని దగ్గరగా బ్రతకగలుగుతావు. దాన్నే ఉపవాసం అన్నాం. ఆహారం మానేయడం వల్ల నేను 3 రోజులు ఉన్నాను, 7 రోజులు ఉన్నాను, 21 రోజులు ఉన్నాము, అన్నం మానేయండి, ఇది కాదు. అన్నం మానేయడం అదొక అంటే నీ శరీరాన్ని కొంచెం తక్కువ పరుచుకుంటూ నీ ఆత్మకు బలాన్ని ఇస్తూ ఉన్నావు. ఆ ఆత్మకి ఎప్పుడైతే బలాన్ని ఇస్తామో మనం దేవుని దగ్గరికి చేరుకుంటాం. అయితే ఈ రోజున ఉపవాసము అనగా దేవునితో నివాసం, దేవుని దగ్గర జీవించడం. అయితే యావేలు ప్రవక్త మొదలెట్టాడండి. అంటే ఉపవాసము చేయండి, ఉపవాసం ఉండండి అని మొదలుపెట్టాడు ఆయన. ఉపవాస ధనం ప్రకటించుడే అంటాడు అదే గ్రంథంలో. అలాగే ఈరోజు మనం చదువుకున్న వచనంలో ఉపవాసం ఉండి ఆ యెహోవా యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి అంటాడు. అంటే ఉపవాసం ఉండేది ఎందుకు రేపట్టున్నాడంటే, యావేలు ఆ పేరుకు అర్థము, లేకపోతే ఆ యొక్క పుస్తకం రాసింది ఆయనే. ఆ యావేలుకు అర్థం ఏంటంటే ఎలోహిం అనగా యెహోవాయే దేవుడు. తన పేరు కూడా అదే అర్థం, పుస్తకానికి కూడా అదే అర్థం. యెహోవాయే దేవుడు అని ఆయన మొదలు పెడుతూ ఆయన రాస్తున్న గ్రంథంలో తెలియజేస్తున్నాడు.
దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది, దేవుని ఉగ్రత దినాలు రాబోతూ ఉన్నాయి. దాన్ని ఎవడు భరించలేడు కనుక దేవుడు ఆ ఉగ్రత నుండి తప్పిస్తాకి నీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు కన్నా మార్చబడు అని అనేక విషయాలు ఈ గ్రంథంలో రాయబడ్డాయి. అందులోనే ఆయన రాస్తూ ఉన్నాడు, దేవుని ఉగ్రతని తప్పించబడాలన్నా, లేకపోతే వస్తున్నా పెను ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకోవాలన్నా యెహోవా యొద్దకి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. అలాగే ఈ ఉపవాసం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్లో చాలా మందిని చూడొచ్చు. ఉపవాసం ఉండాలా వద్దా? ఎస్, ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు. దేవాతి దేవుడి లోకానికి వచ్చి ఆయన సేవా ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉన్నట్టు మనం చూస్తాం. మోషే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పొందుకునే ముందుగా, ఆ ఆజ్ఞల్ని పొందుకునే ముందుగా ఆ 40 దినాలు ఉపవాసం ఉన్నట్లు చూస్తాం. ఎస్తేరు గ్రంథంలో చూడొచ్చు. ఎస్తేరు ఉపవాసాన్ని చూస్తాం, నినవే ప్రజలు చేసిన ఉపవాసాన్ని చూస్తాం, లేకపోతే శిష్యులు చేసిన ఉపవాసాన్ని చూస్తాం. అనేకులు చేసిన ఉపవాసాలు మనం చూస్తున్నప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో మనం తప్పకుండా ఉపవాసాలు ఉండాలి, ఉపవాసములు ఉండాలి. అది దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలాగే మనము కూడా దేవుళ్ళు ఎదిగింపబడతాం. నేను చెప్పాను కదా, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని దగ్గరగా నివసిస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం వెళ్తూ ఉన్నామో, దేవుని దగ్గరికి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉన్నామో, తప్పకుండా దేవుడు మన జీవితాల్లో తన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మెండైన కార్యములు, ఘనమైన కార్యములు ఎప్పటికీ దేవుడు జరిగిస్తాడు. ఉపవాసము మనం చూస్తూ ఉన్నాము. ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించడమే. ఆహారం తీసుకోకపోవడమే ఉపవాసం అని అనుకుంటారు చాలామంది. అది తప్పుడు అపోహ. అంటే చాలామంది నేను ఈ పూట తినట్లేదు, దేవుని కోసం ఉపవాసం ఉన్నావు. ఏ లాభం? ప్రార్థన చెయ్యం, ఆరాధన చెయ్యం. సరే 3 రోజులు ఉపవాసం ఉంటారు చాలామంది సంఘాల్లో. పాస్టర్ గారు చెప్పారనో ఎలాగో జరిగి 3 రోజులు ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఆహారం తీసుకోరు, అంతే. దేవుని దగ్గరికి రారు, వారి పనులు చేసుకుంటారు, వారి ప్రయాసలు వారు పడుతూ ఉంటారు. దేవుడు అంటారు, దేవుడే నేను నీకోసం 3 రోజులు ఉపవాసం ఉన్నాను. నువ్వు ఉపవాసం ఉన్నావు, నువ్వు కష్టపెట్టుకున్నావు, కానీ దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ దేవుని శక్తి చేత ఎదిగించబడాలి. అది కదా ఉపవాసం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే, నువ్వు అన్నం తినకుండా ఉండి ప్రార్థన చేయకపోతే ఆ ఉపవాసము సున్నాతో సమానం అంతే. దానికి తోడు నువ్వు ఇంకా చెప్పుకుంటే ఇంకా నాశనం వస్తుంది, శాపం వస్తుంది. జాగ్రత్త. ఉపవాసం అనగా దేవునితో నివాసం. అయితే బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉంది. ఉపవాసము అనగా దాన్ని ఏ విధంగా వర్ణించాడు భక్తుడైన జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా గ్రంథం నుంచి 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోను ఉపవాసము, 5వ నెలలోను ఉపవాసము, 7వ నెలలోను ఉపవాసము, 10వ నెలలోను ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించును, మనోహరములైన పండగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. జకర్యా చెప్తూ ఉన్నాడు, యోధా వారితో చెప్తూ ఉన్నాడు, యోధా ఇంటి వారికి చెప్తూ ఉన్నాడు. ఏంటంటే తెలుసా, 4వ నెల, 5వ నెల, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాస దినాలు అవి దేనితో పోల్చాడంటే వారు చేస్తున్న ఉపవాస దినములు ఉత్సాహమును పుట్టించి మనోహరములైన పండుగలు అన్నట్టు. అంటే ఉపవాస దినము అనగా అది పండగ దినముగా జకర్యా భక్తుడు చెప్తూ ఉన్నాడు. జకర్యా ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఏంటంటే, యూదా వారికి చెప్తూ 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ దినంలో మీరు ఉపవాస దినములు ప్రకటించుకోనండి, ఉపవాస దినములు చేయండి. ఆ ఉపవాస దినములు ఏమవునంటే సంతోషకరమైన మనోహరమైన పండగ దినములగు. అనగా ఉపవాస దినము అనగా నేను దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణలు చెప్తున్న అనేక విషయాలు ఉన్నప్పటికీ ఇంకా మనం పంచుకుందాం. ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏంటి అని ముందున్న రోజుల్లో చూద్దాం. అయితే ఉపవాసం అనగా, ఉపవాస దినములు అనగా 21 రోజులు మేము ప్రకటించుకున్నాం మా సంఘం తరపున. అలాగే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని దేవుడు నాకు ఇచ్చిన తలంపు ప్రకారం ఈ విధంగా మీ ముందుకు వచ్చాను. ఈ యొక్క 21 దినములు ఏ దినములు అంటే ఉపవాస దినములు కాదు కానీ పండగ దినములు. బేసిక్గా క్రైస్తవ లోకంలో మనకు ఉన్నాయి రెండు పండుగలు. అదొకటి క్రిస్మస్, 3 క్రిస్మస్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 3 పండుగలు. అది ఈ ఉపవాస దినం ఉన్నప్పుడల్లా పండగ అంటున్నాడు జకర్యా. దేవుడు అంటున్నాడు, దేవుడు నీతో నాతో ఉపవాసం ఉన్నప్పుడల్లా నీకు పండగే. ఉపవాసం ఉన్నప్పుడల్లా పండగ దినమే. ఎందుకంటే సంతోషకరమైన మనోహరమైన పండగలు ఏవంట? ఉపవాస దినాలు. ఈ రోజున మనం చేస్తున్న ఉపవాస దినము ఇదొక పండగ దినం. ఎవరికి? మనకి. అయితే ఈ పండగ దినాన్ని మనం ఏం చేసుకోవాలి? ఎలాగ పండగ చేసుకోవాలి? ఉత్సాహము, సంతోషం, మనోహరము, ఇంకా ఉత్సాహము. ఒక మామూలు పండగ కాదు ఇది. ఉపవాసం అనగా ఏదో మామూలు పండగ కాదండి. ఉపవాసం ఈరోజు మనం ఉన్నామంటే అది ఎలాంటి పండగ అంటే సంతోషకరమైనది,
మనోహరమైనది. ఉత్సాహాన్ని, సంతోషం వేరు, ఉత్సాహం వేరండి. మనోహరమైన పండగంట. నువ్వు ఉపవాసం ఉన్న దినము పండగ దినము నీకు. హల్లెలూయా. అది భక్తులు చెప్తున్నట్లుగా, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా, దేవుడు మనతో మాట్లాడుతున్నట్లుగా, ఉపవాస దినము అనగా పండగ దినం. ఈ పండగ మనం ఎలా చేసుకుంటాం? పండగ అనగానే మనందరికీ తెలుసు. పండగ అనగానే ఎలా చేసుకుంటాం? క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, అయితే గుడ్ ఫ్రైడే కొంచెం బాధకరంగా ఉన్నప్పటికీ, ఈస్టర్ కానీ, క్రిస్మస్ కానీ ఎలా జరుపుకుంటాం మనం గమనించినట్లయితే, ముందు అయితే ఇంటిని శుభ్రపరచుకుంటాం, ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం, ఇంటిని శుభ్రపరుస్తాం, శుద్ధీకరిస్తాం. ఈరోజు ఉపవాసము అనగా, నువ్వు ఉపవాసం ఉంటుండగా నీ జీవితంలో ఆ ఉపవాస దినం మనోహరంగా, సంతోషకరంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఇంటిని నువ్వు పండగ కొరకు ఎలాగ సిద్ధపరచుకుంటావో నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. ఇంటిని శుద్ధి చేస్తాం, మొత్తం బూజులన్నీ దులిపేస్తాము, ఎక్కడ డస్ట్ ఉన్నో తీసివేస్తాం. అలాగే ఈ రోజున నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? ఉపవాస పండగ దినము కాబట్టి మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పండగ దినంలా నీ యొక్క ఉపవాసం ఉండాలంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి. దేవుడు చెప్తా ఉన్నాడు యెషయా ప్రవక్త ద్వారా కొన్ని జనాంగములకు, ఆ ప్రజలకు, తిరుగుబాటుదారులైన ప్రజలకు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉండాలి అంటే, ఉపవాసంలో మనం ముందుకు వెళ్ళాలంటే, అసలు ఉపవాసం ఉండాలంటే, దేవునికి దగ్గరగా నివసించాలంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలండి, మనం కడుక్కోవాలండి, మనము దేవుని యొక్క శక్తి చేత, బలం చేత కడుక్కోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎందుకు శుద్ధి చేసుకోవాలి? దేవుని దగ్గరగా రావాలంటే ఎందుకు శుద్ధి చేసుకోవాలంటే, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, తెల్ల బట్టలు వేసుకున్నావు, చర్చికి వెళ్తాక రెడీ అయ్యావు. చర్చికి వెళ్ళాక రెడీ అయితే ఎలా రెడీ అవుతావు? సూపర్ రెడీ అయ్యావు, మంచిగా రెడీ అవుతావు. కొంత అమ్మగారులు ఉంటే మంచి కొత్త చీరలు కట్టుకుంటారు, పట్టు చీరలు కట్టుకుంటారు. కొన్ని సమయాల్లో ఒకవేళ చీర కొనుక్కుంటే తప్పకుండా ఆదివారం వేసుకుని చర్చిలో పాస్టర్ గారు వాకింగ్ చెప్తుంటే అటు ఇటు 4 సార్లు తిరుగుతారు. ఎందుకు? చీర చూడమని. సరే, అది కాదు కానీ మంచి బట్టలు వేసుకున్నావు. మంచి బట్టలు వేసుకున్న తర్వాత నువ్వు రోడ్డు మీదకి వచ్చి నించున్నావు చర్చికి వెళ్ళడానికి. ఇంతలో నీ పక్కన మాసిపోయి, చిరిగిపోయి, మొత్తం శరీరం అంతా ఆయిల్ మరకలతో ఉన్న వ్యక్తి నీ పక్కన వచ్చి నుంచుంటే, భయంకరమైన మురికిలో దొల్లి వచ్చిన వ్యక్తి నీ పక్కన నుంచుంటే నిలబడతావా? నిలబడతా. ఆడు మనిషే, నీకన్నా తెల్లగొన్నోడే, అయినా కానీ ఆడు మురికిలో దొల్లి వచ్చాడు, ఆడి బట్టలన్నీ మురుకు, ఆడి దగ్గర నుంచి వాసన. నువ్వు ఉంటాకి ఇష్టపడతావా? ఇష్టపడవు. దూరం జరుగు, నువ్వు ఇక్కడ కాదు, కొంచెం దూరం జరుగు, లేకపోతే నువ్వే దూరం జరుగుతావు. ఒక మనిషి మీద నువ్వే ఇంకో మనిషిని అలా అంటుంటే, దేవాతి దేవుడు నీకు మురుకున్న ఎత్తుకుంటాడండి. నీ శరీరం నుంచి కుళ్ళు కంపు వచ్చిన ఎత్తుకుంటాడు. కుష్ఠరోగంలోంచి వచ్చిన ఆ యొక్క వాసననైనా సరే ఆయన భరిస్తాడు. కానీ నీ హృదయం అనే కంపుని ఆయన భరించడు. నీ హృదయంలోంచి వచ్చే పాపం అనే కంపుని ఆయన భరించడు. నీ హృదయానికి అంటుకున్న మనకలను ఆయన భరించలేడు. నువ్వు ఒక మనిషిని పైన మాత్రం చూడగలుగుతావు, లోపల చూడలేమండి. ఏ వ్యక్తి చూడలేం, కానీ దేవుడు చూస్తాడు. నీ పైన ఉన్న ఆకారాన్ని కాదు చూసేది దేవుడు. నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, చింపిరి బట్టలు వేసుకున్నా, ఆ ఒళ్ళంతా ఆయిల్ అంటుకున్నా, మురుగులో దొల్లొచ్చిన దేవుడు దాన్ని చూడడు. కానీ నీ యొక్క హృదయాన్ని మాత్రమే చూస్తాడు. నీ అంతరంగిక పురుషుని చూస్తాడు ఆయన, నిన్ను కాదు. నీ శరీరానికి అంటుకున్న దాన్ని మనం కడిగేసుకుంటాం. మనం ఎప్పుడు శుభ్రపరచుకుంటాం? శరీరం తానం చేసేస్తాం, శుభ్రపరచుకుంటాం. మరి శుద్ధి చేసుకోండి అంటే తానం చేసి వచ్చి కూర్చోవడం కాదు ఉపవాసం. నీ హృదయాన్ని గడుక్కోవాలా ముందు, నీ లోపల ఆత్మను గడుక్కోవాలా, నిన్ను నువ్వు గడుక్కోవాలి. స్నానం చేసి డెటాల్ వేస్తావు, లేకపోతే సంతూర్ అంటావు, లేకపోతే అనేక సోపులేట్ రుద్దేస్తావు. నీ శరీరం కాదు కావాల్సింది. దేవుడు నీ శరీరాన్ని చూడటం, నీ యొక్క హృదయాన్ని చూస్తాడు, నీ యొక్క ఆలోచన చూస్తాడు, నీ మనసును చూస్తాడు. కనుక దాన్ని కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలయ్యా? ఎలా శుద్ధిపరచుకోవాలి? ఎలా శుద్ధి చేసుకోవాలి? దేవుడు చెప్పాడు. మూడు మనం చాలా సింపుల్గా చూసుకున్నట్లయితే, ఆయన రక్తము నేను శుద్ధీకరిస్తాను. ప్రతి పాపం నుండి యేసు రక్తం నేను శుద్ధిపరుస్తాను. యేసు రక్తము చేత నేను శుద్ధిపరచుకోవాలి. ఇక్కడ కొంతమందికి వ్యాంగ్యంగా అనిపించినప్పటికీ యేసు రక్తంతో స్నానం చేయాలా? అది కాదురా బాబు నాయన. యేసయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు అని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేయి. నీ హృదయం కడగబడుతుంది ఈరోజు ఈ సమయంలో.
పశ్చాత్తాపడు, నువ్వు చేస్తున్న పాపాలను బట్టి పశ్చాత్తాపడి నువ్వు కన్నీరు గారుస్తూ యేసయ్యా నీ రక్తంతో నా హృదయాన్ని గడుగు అంటే తప్పక శుద్ధీకరిస్తాడు. ఆయన వాక్యము చేత నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. వాక్యము చేత నిన్ను శుద్ధి చేసుకోవాలి. ఆయన పరిశుద్ధ ఆత్మ చేత, ఒప్పుకోలు చేత నీ హృదయం శుద్ధీకరించబడాలి. 3 విషయాలు నువ్వు శుద్ధీకరించబడాలి. నువ్వు ఇంటిని శుద్ధి చేస్తావు. పండగ దినంలో ఏ విధంగా శుద్ధి చేస్తావు? మొత్తం అంతా క్లీన్ చేస్తావు, పెనాయిల్ జల్లుతావు, క్రిమినల్ని పోయేలాగా మొత్తం డేటాలు పెడతావు, అయితే ఏది పడితే చేస్తావు. అయితే ఈ ఉపవాస దినం నువ్వు చేయాల్సింది తెలుసా? నీ హృదయాన్ని శుద్ధీకరించు. నువ్వు ఇంట్లో ఉంటావు కాబట్టి నీ ఇంటిని శుద్ధిపరచావు. ఉపవాస దినంలో దేవుని దగ్గరగా వస్తావు కాబట్టి దేవుడు నీ హృదయంలోకి వస్తున్నాడు. అయ్యా, దేవుడు నీకు హృదయంలోకి వస్తున్నాడు కాబట్టి సంతోషంగా నీ హృదయాన్ని ఈరోజు శుద్ధి చేసుకో. పండగ దినములు అనగా పండగ దినంలో మనం ఏం చేస్తాం తెలుసా? ఉపవాస దినం పండగ దినం. ఆ పండగ దినాన్ని ఎలా చేయాలి? మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే లోపల శుద్ధి లేకపోయినా బయటికి శుద్ధికరంగా జీవిస్తూ నేను గొప్పోడిని, నేను గొప్ప బలవంతుడిని, లేకపోతే గొప్ప ప్రార్థనాపరుణ్ణి, గొప్ప ఆరాధన చేస్తాను, గొప్ప పాటలు పాడతాను, గొప్ప వాక్యం చెప్తాను. ఎవరికి కావాలి నీ గొప్ప? పైకి కనబడేది కాదు, మనుషులు చూస్తారండి. ఈరోజు నువ్వు పాడే పాటను చూసి చప్పట్లు కొట్టచ్చు, నువ్వు చెప్పే వాక్యాన్ని బట్టి చప్పట్లు కొట్టచ్చు, నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి మనుషులు చప్పట్లకు వచ్చి అయ్యగారు మీకు వందనాలు అనొచ్చు, అమ్మగారు నీకు వందనాలు అనొచ్చు. కానీ నీ బ్రతుకు బాగోకపోతే, నీ మనస్సు బాగోకపోతే, నీ పరిస్థితులు బాగోకపోతే దేవుడు చప్పట్లు కొట్టడు, నిన్ను నరకానికి పంపిస్తాడు. అంతే సింపుల్గా. జాగ్రత్త. మనుషులతో కాదు నువ్వు కావాల్సింది, దేవుని నుంచి నువ్వు మేలు కోరుకోవాలి, లేకపోతే దేవుడి నుంచి గొప్ప కావడం కావాలి. దేవుడి నుంచి యోబు పొందుకున్నట్లుగా సాక్ష్యాన్ని పొందుకోవాలి. శుద్ధి అంటే లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉండకూడదు. ఇక్కడ ఒక పరిసయ్యులు గుంపు ఏం చేస్తుందంటే యేసుప్రభు వారు భోజనం చేయకుండా అన్నం తిన్నాడంట. లోకసువార్త 11:39 భోజనం చేయకుండా అన్నం తినగానే వాళ్ళు వచ్చి అడిగారు, ఏంటయ్యా భోజనం చేసేస్తున్నావు, అన్నం తింటున్నావు కదా తానం చేయకుండా తినేస్తావా అని అడిగితే యేసుక్రీస్తు చెప్పిన మాట లూకా 11:39 అందుకు ప్రభువు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వేలుపుల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగమును దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది. యేసుప్రభు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? మీరు కంచాన్ని బాగానే బయట కడుక్కుంటారు, కంచాన్ని బయట కడుగుతారు కానీ తినే లోపల కడగరు. అన్నం ఎక్కడ పెడతారు? కంచం బయట కాదు, కంచం లోపల పెడతారు. నీ బ్రతుకలు అలా ఉన్నాయి. అప్పుడు జాగ్రత్త. ఉపవాస దినము అనగా నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో మనోహరమైన పండగ, సంతోషమైన పండగ, ఉత్సాహమైన పండగ ఉంటుంది. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ జీవితం సంతోషంతో మనోహరంగా ఉత్సాహంగా ఉంటుంది. రెండో విషయం, ఏం చేస్తాం మనము? మొత్తం ఇల్లంతా తిరిగి పెయింట్లు వేస్తాం. కుదిరిన కాడికి పెయింట్ వేస్తాం, లేకపోతే ఆ పండగ రోజుల్లో సున్నం వేస్తాం. అన్నమో పెయింట్ అంటే అది నూతన పరుస్తామండి. ఇంటిని నూతన పరుస్తాం. పండగ దినం వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇంటిని ముందుగా నూతన పరుస్తాం. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంచున్నావు అంటే నిన్ను నువ్వు నూతన పరుచుకోవాలి. తీతుకు రాసిన పత్రిక 3:5 చూసినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనుకము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. ఇక్కడ మనము నూతనంగా మారాలి. ఎలా నూతనంగా మారతామంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా, పరిశుద్ధాత్మను మనం అనుభవించడం ద్వారా, పరిశుద్ధాత్మను మనలోకి ఆహ్వానించడం ద్వారా, దేవుని శక్తిని పొందుకోవడం ద్వారా. అంటే నువ్వు ఒక మామూలు మనిషివే, కానీ దేవుని ఆత్మ నీలోకి వచ్చాక నువ్వు నూతన మనిషిగా మారుతూ ఉన్నావు. అంటే దేవుని ఆత్మకు నువ్వు నీ శరీరాన్ని అప్పగించుకోవాలి, నూతన పరచబడాలి. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఒప్పుకుంటావో లేదో అని దేవుడు అన్నాడు, నేను ఒక ఆర్ధనకర్తను పంపబోతున్నాను, ఆయన నీలో నుండి నువ్వు నీ వల్ల కానటువంటివి, నువ్వు ఒప్పుకోలేనటువంటివి కూడా ఒప్పిస్తాడంట. పరిశుద్ధాత్మ శక్తి చేత నూతన పరచబడాలి, దేవుని వాక్యం చేత నూతన పరచబడాలి. పరిశుద్ధాత్మను పొందుకొని నూతన పరచబడాలి. అప్పుడు ఇంటినైతే మనం మంచిగానే చూస్తాం. మరి నువ్వు ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మతో నింపబడుతూ నూతన బలము, నూతన శక్తి, నూతన ఉద్యమంలో ముందుకు కొనసాగాలి. ఉపవాసం అనగా పండగ దినం. నీ ఇంటిని నువ్వు శుద్ధి చేసుకున్నట్టు నీ ఒంటిని కాదు, నీ మనసును శుద్ధి చేసుకో. నీ ఇంటిని నూతన పరుచుకున్నట్లుగా నిన్ను నువ్వు పరిశుద్ధాత్మ వరము చేత నూతన పరుచుకో. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకేం చేస్తామంటే పండగ రోజున సంతోషంగా ఉంటాం.
పండగ రోజు సంతోషంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. హల్లెలూయా. మనిషికి కావాల్సిన సంతోషమే. ఆ సంతోషంలోనే ముందుకు వెళ్ళాలి. పండగ రోజున ఎవరన్నా ఏడుతూ ఉంటారా? లేదు. ఉన్న దాంట్లోనే సమకూర్చుకొని కొత్త బట్టలు లేకపోతే పిండి వంటలు ఏదో ఒకటి చేసుకుని సంతోషంగా ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు దుఃఖముఖులై ఉండకూడదు. అది తర్వాత చూద్దాం. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఉపవాసం అంటే ఏడ్చేది కాదు అది. నువ్వు సంతోషంగా ఉండు, దేవుడు నీ కార్యాలు జరిగించబోతున్నట్టు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు ఉపవాసంలో. ఇక్కడ చూస్తున్నట్లయితే రోమిలికి రాసిన పత్రిక 12:15 సంతోషించు వారితో కూడా సంతోషించు, సంతోషించు వారితో కూడా సంతోషించు. నీ జీవితంలో ఉపవాస దినాలు నువ్వు ప్రకటించుకున్నప్పుడు దేవుని జీవితంలో జరగబోయే కార్యాలను ఆలోచించి సంతోషించు. బైబిల్లో అనేక మంది వ్యక్తులు సంతోషిస్తూ ఉన్నారు, కష్టాల్లో సంతోషిస్తున్నారు, బాధల్లో సంతోషిస్తూ ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు అంటున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఎప్పుడు మరలా చెప్తాను, మరలా ఆనందించండి. ఎక్కడి నుండి చెప్తున్నాడు తెలుసా? చెరసాల్లో ఉండి, చేయని తప్పుకు చెరసాల్లో ఉండి, చేతులు కాళ్ళు కట్టబడి ఆయన చెప్తున్న మాట సంతోషించండి. ఈరోజు చిన్న కష్టం వచ్చితే సంతోషం ఉంటుందా? లేదు. కానీ అంత బాధ తను చేసిన తప్పుని బట్టి కాదు, దేవుణ్ణి ప్రకటిస్తున్నందుకు అందులో పడేస్తే, చెరసాల్లో పడేస్తే, కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి బోండాలు లాంటివి తగిలిస్తే అక్కడ శుతిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దాన్ని బట్టి నేర్చుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు సంతోషించంటే పార్టీలు చేసుకోమని కాదు అర్థం. పండగ దినము అనగా ఉపవాస దినం, పండగ దినం కనుక సంతోషించు. ఇంకేం చేస్తావు తెలుసా? ఆ పండగ దినాల్లో మనము యెషయా గ్రంథము 52:7 సువార్త ప్రకటించు, సమాధానము చాటించు, సువార్తానము ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ చదువుకున్న వచనంలోంచి నీ సంతోషాన్ని పండుగ రోజు ఏం చేస్తుంది తెలుసా? మన సంతోషాన్ని ఇంకొకరితో పంచుకుంటాం. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన తప్పనిసరి పని ఏంటంటే నీవు నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకో. ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఉపవాసం ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకో. పండుగ రోజు ఏం చేస్తాం? మనం వండుకున్న పిండి వంటలు ఆ పక్కింటి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం. మన కొత్త బట్టలు వేసుకుని మనం సంతోషిస్తూ వాళ్ళతో కూడా సంతోషిస్తూ ఉంటాం. అంటే సంతోషిస్తాం, నీ సంతోషాన్ని ఇతరులకు పంచుతూ ఉంటాం పండుగ దినం అంటే. కాబట్టి ఈ రోజున సువార్తను ప్రకటించు. నీ సంతోషం దేని వల్ల కలిగిందో తెలుసా? క్రీస్తు యేసు వలన. నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను ఈరోజు తెలుసా? ఉపవాసం ఉన్నాను. ఆ ఉపవాసం ఎందుకు అనుకున్నాను? క్రీస్తు యేసు నా జీవితాన్ని మారుస్తున్నాడు అనే ఆ సంతోషకరమైన సువార్తను ఇతరులకు తెలియచి. అంతే. నీ ఉండే ఉపవాస దినం, ఉపవాసము పండగ అయిపోతుంది. శుద్ధీకరించుకో. పరిశుద్ధాత్మ చేత నూతనం పరచబడు. నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని నూతన ఆత్మచేత పరిశుద్ధపరచబడుతూ దేవుని కొరకు సిద్ధపడి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకుంటూ ఇతరులని సంతోషపరచు. తప్పకుండా నిజమైన పండగ. ఎలాంటి పండుగ తెలుసా? ఉపవాసం అంటే మనోహరమైన, సంతోషమైన, ఉత్సాహమైన పండగ. మరి పండగ నీ జీవితంలో కావాలా? తప్పక ఉపవాసం ఉండు. నీ కుదిరినప్పుడల్లా తినకపోవడమే కాదు ఇదంతా. బేసిక్గా ఇందా చెప్పుకున్న ఉపవాసం అంటే తినకపోవడం, అన్నం మానేయడం కాదు నాయన. ఉపవాసం అంటే పండగ. ఆ పండగ నీ జీవితంలో కావాలి అంటే తప్పకుండా నిన్ను నువ్వు గడుపుకొని దేవుని దగ్గరికి రావాలా. నీ దేవుని ఆత్మచేత నింపబడుతూ దేవుని దగ్గర రావాలా. సంతోషిస్తూ దేవుని దగ్గర రావాలా. నీ సంతోషాన్ని ఇతరులకు పంచుకుంటూ దేవుని దగ్గర రావాలా. అప్పుడే నిజమైన పండగ నీ జీవితంలో చేస్తాం. ఉపవాసం అంటే పండగ. తినడం మానేస్తే దండగ. ఇవన్నీ చేస్తే నీకు పండగ. ఆ పండగలోంచి దేవుడిని దీవించబోతున్నాడు ఈరోజు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఉపవాసం అంటే నేను చెప్పేది దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన అండి. మీరు మళ్ళీ వేరే విధంగా కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన. ఉపవాసం అంటే పండగ. ఇది ఎలాంటి పండగ అంటే మనోహరమైన, సంతోషకరమైన, ఉత్సాహమైన పండుగ. తప్పక మన జీవితాల్లో జరగాలి, తప్పక మన జీవితాల్లో ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం.